బీసీలు రెండున ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా. అరే భయ్, మీకు ఒకటే చెప్తున్నా, నేను బీసీలకు రిజర్వేషన్ తగ్గించిన వెధవ ఎవడు ఈ రాష్ట్రంలో? స్థానిక సంస్థలో ఎంత శాతం ఉంటే ఎంత శాతం తీసుకొచ్చాడు? కంప్లీట్గా బీసీలకు అన్యాయం చేసినవారంటే కేసీఆర్. మళ్ళీ అదే మరి బీసీ వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు మళ్ళీ వాళ్ళ సంఘాలు చేయడం మాత్రం చాలా దారుణం. ఈ విధంగా కాదు. మరి రేపు నీకు దమ్ముంటే 2వ తారీఖున ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ధర్నాకి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా వెళ్ళి మరి అక్కడ బీసీలకు సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉంది. మోడీని ఒక్క మాట అన్నారు. ఎందుకంటే మోడీని ఒక మాట అంటే మళ్ళీ ఎక్కడ మీ మీద సిబిఐలు ఈడులు ఎక్కడ దాడులు జరుగుతాయని చెప్పేసి మోడీ వెనకేసుకొస్తూ ఈరోజు కేవలం రేవంత్ రెడ్డిని ఆయన మంచితనాన్ని మీరు ఆట ఆడుకోవడానికి ఈరోజు చేస్తున్నారు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే చెప్తూ నేను అసెంబ్లీ కూడా స్పష్టంగా చెప్పింది, నాకు మీ మీద ఎలాంటి కక్ష సాధింపు లేదు. నా కూతురు మ్యారేజ్ కూడా నన్ను పోనీయకుండా, లగ్నపత్రం కూడా రాసుకునియకుండా నా 2 గంటలు నాకు ఒక బెయిల్ లాగిచ్చేసి లగ్నపత్రం రాసుకుని మళ్ళీ నాకు తీసుకుపోయి జైలు వేసాడు. ఆ జైలు వాతావరణం ఏ విధంగా స్పష్టంగా మన కళ్ళగట్టినట్టే రేవంత్ రెడ్డి చూపించాడు. మళ్ళీ మిమ్మల్ని చేయాలనుకుంటే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకరించి తెల్లారి మిమ్మల్ని అందరూ చేయొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారంటే వద్దు, మనకు ప్రజలు ఒక అధికారాన్ని ఇచ్చిండ్రు, స్పష్టమైన మెజార్టీ ఇచ్చిండ్రు, దానికి ప్రజలకు మేలు జరిగే విధంగా మనం చేయాలి కానీ కక్ష సాధింపు చేయాలి తీసుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి ఒక గొప్ప ఆలోచనతో గొప్ప మనసుతోనే మీ అందరిని కూడా ఈరోజు అంటే ఒక విధంగా చెప్పండి క్షమించినని చెప్పాలి. క్షమించినని చెప్పేసి ఇంకా మీరు పెట్టలేకపోతే దాన్ని కాళ్ళగా నిర్ణయిస్తుంది. అందుకని ఇప్పటికైనా బీసీలకు ఎవరైతే న్యాయం చేసి బీసీల పక్షాన్ని నిలబడుతున్నారో వాళ్ళకి మాత్రం మరి బీసీ ప్రజలు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.